అనేక జనములును బలమైన జనులను యెరూషలేములో సైన్యముల కధిపతియగు యెహోవాను వెదకుటకును వత్తురు. ప్రపంచ నలుమూలల నుండి అనేక దేశాల ప్రజలు యెహోవాను వెతకడానికి యెరూషలేము వస్తారని ఈ వచనాలు స్పష్టంగా చెబుతున్నాయి. రాబోయే ఆ వెయ్యేండ్ల పాలనలో దేవుని ఆధిపత్యాన్ని యావత్ ప్రపంచం గుర్తిస్తుందనడానికి ఇదొక అద్భుతమైన సాక్ష్యం. ఒకప్పుడు దేవుని ప్రజలను హింసించిన అన్యజనులు ఇప్పుడు రక్షణ కోసం అదే దేవుని వైపుకు తిరిగొస్తారు. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. అన్యజనులో 10 మంది వచ్చి ఒక యూదుని చెంగు పట్టుకుంటారని ఇక్కడ ఒక ఆసక్తికరమైన మాట వాడబడింది. బైబుల్లో 10 అనే సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది. చెంగు అనేది దేవునితో వాలికున్న ప్రత్యేకమైన పిలుపును చూపిస్తుంది. యెషయా 2వ అధ్యాయం, మీకా 4వ అధ్యాయాల్లో కూడా అన్ని దేశాలవారు యెరూషలేం వైపు ప్రవహిస్తారని మనం స్పష్టంగా చదువుతాము. మరి మన జీవితాలు ఇతరులను దేవునివైపు ఆకర్షించేలా ఉన్నాయా? దేవుని కాంతిని ప్రతిబింబించే సాక్షులుగా మనం బ్రతకడమే మనకి ఇవ్వబడిన నిజమైన పిలుపు.